ప్రియమైనటువంటి వారులారా, ఆ ఇంటోళ్ళు ఎవ్వరూ ఈ కుష్ఠరోగిని ముట్టుకోవడానికి ఇష్టపడలా, అసలు ఇంట్లో ఉండటానికే ఇష్టపడలా. మతం ఇష్టపడలా, ధర్మశాస్త్రం ఇష్టపడలా, ఇంటి వారు ఇష్టపడలా, ప్రేమించిన వాళ్ళు ఇష్టపడలా. నీ గతి నా గతి కూడా అంతే. నిన్ను నన్ను ప్రేమించి మనలను ఆదుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రమాదకరమైన పరిస్థితి వస్తే అందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీకు నాకు దిక్కు యేసు ప్రభువే. కరోనా కాలంలో ఇది రుజువయ్యింది. పెద్దలకు రోగం వస్తే పిల్లలు దూరంగా వెళ్ళిపోయారు. మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్తే మాకు కూడా కరోనా వస్తుంది, మీ చావు మీరు చావండి అని చెప్పి. పిల్లలకు కరోనా వస్తే పెద్దలు దూరం అయిపోయారు. అందరూ కూడా గదుల్లో బందికానాలు ఒంటరిగా ఉండాల్సిందే. తలుపులు తీసి ఒక్కొక్కటి దబరా గిన్నెల్లో ఈట్లో అందించేవారు. ఎంత ఖచ్చితమండి వాక్యం. ఆనాడు కుష్ఠరోగి ఆ బాధలు పడ్డాడు, ఈనాడు కరోనా రోగులు అనుభవించారు ఈ పరిస్థితి. దేవుడు చెబుతున్నాడు, జాగ్రత్త ఓ మానవుడా, ఓ విశ్వాసి, జాగ్రత్తగా ఉండు, లేదా భయంకరమైన పరిస్థితి నీకు ఎదురవుతుంది. పిలిచినా పలికేవారు ఉండరు. అందుకే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం. యేసును ప్రతిష్ఠించుకొని హృదయములో